నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కు సంబంధించి ప్రతి విషయం పెద్ద వార్తే అవుతోంది. ప్రస్తుతం విజయ్ రాజకీయాల కంటే ఆయన వ్యక్తిగత జీవితంపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అధికారిక కార్యక్రమాల్లో విజయ్ కుటుంబం ఎందుకు కనిపించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉండటంతో ఈ వివాదం మరింత ముదిరింది. అసలు విజయ్ భార్య, పిల్లలు ఎక్కడున్నారు? సినీ తార త్రిషను విజయ్ పెళ్లి చేసుకుంటున్నారనే వార్తల్లో నిజమెంత? విజయ్ కొడుకు కూడా సినీ రంగం ప్రవేశం చేస్తారా? ఇవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రతిపక్షాలకు, విమర్శకులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తన కుటుంబం విషయంలో విజయ్ ఓ పరిష్కారం కనుగొన్నట్లు విశ్వసనీయ సమాచారం. కుటుంబం విషయంలో ఎలాంటి రచ్చ జరగకుండా భార్య, పిల్లలతో వివాదాన్ని పరిష్కరించుకున్నట్లు చెబుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ తన కుటుంబ వ్యవహారాలను విజయవంతంగా చక్కబెట్టుకున్నట్లు సమాచారం. భార్యతో ఉన్న విభేదాలు, పిల్లలతో ఉన్న ఎడబాటు, త్రిషతో ఉన్న సాన్నిహిత్యం భవిష్యత్తులో తనకు చిక్కులు తెచ్చిపెట్టకుండా జాగ్రత్తగా పడుతున్నారు. ఎవరి దారిలో వారు వెళ్లాలని, ఒకరికి మరొకరు అడ్డుగా ఉండకుండా అందరి మధ్య ఓ అవగాహన కుదిరిందని చెబుతున్నారు. విజయ్ కి ఆయన భార్యకు సన్నిహితంగా ఉండేవారు మధ్యవర్తులుగా ఉండి విషయాన్ని సెట్ చేసినట్లు సమాచారం. 1996లో విజయ్ నటించిన పూవే ఉనక్కాగా సినిమా సూపర్ హిట్ అయ్యాక లండన్ లో ఉంటున్న సంగీత ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయారు. విజయ్ ని వ్యక్తిగతంగా కలిసి అభినందించడానికి ఆమె చెన్నై వచ్చారు. సంగీతకు సినిమాపై ఉన్న అంకిత భావం, ఆమె పద్ధతి నచ్చడంతో విజయ్ ఆమెను తన తల్లిదండ్రులకు పరిచయం చేశారు. విజయ్ తల్లిదండ్రులకే సంగీత బాగా నచ్చి పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ఆ తర్వాత విజయ్ కూడా సంగీతను ఇష్టపడటంతో ఇరు కుటుంబాల పెద్దలు కలిసి 1999 ఆగస్టు 25న వీరికి సాంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. సంగీతది మూలతః శ్రీలంకకు చెందిన తమిళ్ కుటుంబం. సంగీత చిన్నతనంలోనే ఆమె తండ్రి స్వర్ణలింగం శ్రీలంక నుండి లండన్ కు వలస వెళ్లారు. ఆయన అక్కడ ఒక పెద్ద వ్యాపారవేత్త. సంగీత పుట్టి పెరిగింది, చదువుకుంది అంతా లండన్ లోనే. 1999లో వివాహం చేసుకున్న విజయ్, సంగీత దంపతుల మధ్య గత కొంతకాలంగా విభేదాలు పొడచూపాయి. ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. విజయ్ తన పొలిటికల్ లైఫ్ లో చెన్నైలో బిజీగా ఉంటే, భార్య సంగీత మాత్రం తన ఇద్దరు పిల్లలతో కలిసి లండన్ లోని తన పుట్టింటి దగ్గరే పూర్తిగా సెటిల్ అయిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇక విజయ్ పార్టీ పెట్టిన కొత్తలో సంగీత ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఒక సినీ తారతో విజయ్ రిలేషన్ లో ఉన్నారని కూడా ఆమె ఆరోపించారు. కానీ ఇప్పుడు విజయ్ భార్య మనసు మార్చుకుని విడాకుల దాకా వెళ్లకుండానే ఒంటరిగా విడిగా ఉండడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. ఇక విజయ్ వారసుల విషయానికి వస్తే వీరికి ఇద్దరు పిల్లలు. 25 ఏళ్ల కుమారుడు జాసన్ సంజయ్ విదేశాల్లో సినిమా మేకింగ్ కోర్స్ పూర్తి చేసి ప్రస్తుతం దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లో ఒక సినిమా డైరెక్ట్ చేయడానికి ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా పూర్తయింది. ఇక 20 ఏళ్ల కుమార్తె దివ్య సాషా కూడా విదేశాల్లోనే తన ఉన్నత చదువులను కొనసాగిస్తోంది. మీడియా వెలుగులకు దూరంగా ఈ ఇద్దరు పిల్లలు విదేశాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. మరోవైపు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విజయ్, నటి త్రిష పెళ్లి చేసుకుంటున్నారంటూ కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసిన నకిలీ ఫోటోలని తెలిపోయింది. వీరిద్దరి వివాహానికి సంబంధించి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. వారిద్దరిలో ఏ ఒక్కరు కూడా ఇప్పటిదాకా బహిరంగంగా తమ మధ్య ఏముందో చెప్పలేదు. అయితే టీవీకి కార్యకర్తలు మాత్రం విజయ్, త్రిషలు ఇద్దరు మరో ఎంజీఆర్, జయలలిత లాగా జీవితాంతం ఒకరికి అండగా మరొకరు ఉంటారని చెబుతున్నారు. పార్టీకి కూడా వారిద్దరి గ్లామర్ చాలా అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఇక 2004లో వచ్చిన గిల్లీ సినిమా సమయం నుంచే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందనే పుకార్లు ఉన్నాయి. 2023లో వచ్చిన లియో సినిమాలో మళ్లీ కలిసి నటించడంతో ఈ రూమర్స్ మళ్లీ ఊపందుకున్నాయి. అయితే వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారనే వార్తల్లో కూడా అస్సలు నిజం లేదు. త్రిష చెన్నైలోని తన సొంత నివాసంలోనే ఉంటుండగా విజయ్ తన రాజకీయ పనులతో బిజీగా ఉన్నారు. వారిద్దరూ కేవలం తోటి నటులుగా, మంచి స్నేహితులుగా మాత్రమే కొనసాగుతున్నారు.
ఏదేమైనా ముఖ్యమంత్రి విజయ్ కుటుంబం చుట్టూ తిరుగుతున్న ఈ వివాదాలు తమిళ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న పెళ్లి ఫోటోలు కేవలం నకిలీవని తెలిసినప్పటికీ విజయ్ ఫ్యామిలీ లండన్ లో విడిగా ఉంటుందనేది మాత్రం నిజం. రాజకీయాల్లో టాప్ లో దూసుకుపోతున్న దళపతి తన ప్రత్యర్థులకు తన కుటుంబ వ్యవహారాలు ఒక టాపిక్ కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.